హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈరోజు తంత్ర సినిమా గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య వచ్చిన అన్ని హర్రర్ సినిమాల్లో ఇది టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తంత్ర మూవీ ఎవ్రీ సీన్ కూడా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏమైద్ది అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేలా సినిమా తీశారు. నిజంగా శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్టర్ గారికి అయితే నిజంగా డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటది. ఇకపోతే హీరోయిన్ అనన్య నగల్లా సలోని క్యారెక్టర్స్ అయితే వాళ్ళ యాక్టింగ్ అయితే ఎరగదీశారు. వాళ్ళు న్యాయం చేశారు సినిమాకి అయితే. ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్స్ లో చూడండి. మొబైల్స్ లో చూసినా ఓటీటీలో చూసినా మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఈ తంత్ర సినిమాలో ఉండేది చాలా తక్కువ క్యారెక్టర్స్, బట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక మంచి వాల్యూ ఉంది. ఇకపోతే ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఆ పాత్రకి న్యాయం చేశారు. లేకపోతే ఈ మూవీలో అయితే ట్విస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం అసలు గెస్ట్ చేయలేని విధంగా ఉంటాయి అన్నమాట ట్విస్ట్లు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటది అనమాట. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా థియేటర్కి వెళ్ళి చూడడం వల్ల ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది నా రివ్యూ. నేనైతే దానికి ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.